ఈరోజు మనం రొయ్యల వేపుడు చూద్దామా. ఇదిగో 1 కేజీ రొయ్యలు తెచ్చాను. మరి వాళ్ళు అదంతా కట్ చేసి క్లీన్ చేసి మనకి ఇచ్చేటప్పటికే అది ఎంత అయిందో నేను తూకం వేయలేదు. ఒక 400 గ్రామ్స్ పోవచ్చు అన్నారు. అంటే వాళ్ళు చెప్పిన లెక్క అయితే ఇంక ఇది 600 గ్రామ్స్ ఏమన్నా ఉంటుందేమో. సరే, మనం కూడా ఒకసారి నీళ్ళతో శుభ్రం చేసేసుకొని ఉప్పు, కారం, పసుపు ఈ మూడింటిని బాగా పట్టించి కాసేపు వీటిని మనం పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత రొయ్యల వేపుడు ఎలా చేసుకుంటాం, ఎలా తిందాం ఈరోజు చూసుకుందాం. సరేనా? రొయ్యల వేపుడికి మనము కొంచెం అన్నంలో కలుపుకోవడానికి కొద్దిగా గుజ్జు ఉంటే బాగుంటుంది. అందుకోసమని ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాం. అంత గుజ్జు మాకు వద్దులే అనుకుంటే ఉల్లిపాయలు తగ్గించడమే. ఈ ఉల్లిపాయలని ఇదిగో సన్నగా కోసుకున్నాము. ఇంకా కొత్తిమీర రెడీ చేసుకున్నాము, దాన్ని కూడా సన్నగా. ఇగో కారానికి పచ్చిమిరపకాయలు 3 రెడీ చేసుకున్నాం. ఇంకా ఇక్కడేమో పొయ్యి మీద పెట్టాము, చూసారుగా నూనె కాగుతూ ఉంది. ఇక్కడేమో అల్లం, ఇంకా వెల్లుల్లి. తెలిసిందేగా, అల్లం వెల్లుల్లి పేస్ట్లు మనకెందుకు, పొట్లాలు మనకెందుకు అని ఇంట్లో తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలాగా తయారు చేసుకుంటున్నాము. అంతా రెడీ అయిపోతూ ఉంది. ఇది ఈ నూనె కాస్త హీట్ ఎక్కగానే మనము ఇది వేసేద్దాం. అది నూనె బాగా వేడెక్కింది. అది మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయని, కొత్తిమీరని, పచ్చిమిరపకాయలని వేడెక్కిన నూనెలో ఆ బాండట్లో వేసేసాం. ఇప్పుడు దీన్ని బాగా వేయించాలి. ఆ ఉల్లిపాయ పచ్చిదనం అంతా పోయేటట్లుగా దీన్ని బాగా వేయించుకుంటే మనకి మంచి టేస్ట్. ఇది మనం అబ్బా అంతసేపు ఏమి ఇస్తాంలే, సర్దుకున్నాంలే అనుకున్నామే అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఉల్లిపాయలు కదా తీయగా ఉంటాయి అన్నమాట. రుచి, రొయ్యల కూర రుచి కాస్త మైనస్ అవుతుంది, తగ్గిపోతుంది. అందుకని కొంచెం సేపు టైం పట్టినా సరే కొద్దిగా వేయించండి కాదు, మేము కూడా వేయిస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నారుగా ఏం వేసాను, ఉప్పు ఒక 3 స్పూన్లు వేసాము ప్రస్తుతానికైతే. తర్వాత చూసుకొని మళ్ళీ చెక్ చేసుకొని అప్పుడు మేము ఈ ఉప్పుని, ఇది ఇప్పుడంతా మారిపోయింది కదా కాలం, సైంధవ లవణం వాడుతున్నాం. ఈ సైంధవ లవణం అనేటప్పటికి ఏమవుతుందంటే ఇది 2-3 స్పూన్లు ఎక్కువ పడతా ఉంది. ఆ సాల్టీనెస్ దీంట్లో తక్కువగా ఉండటంతో. అదే సముద్రపు ఉప్పు అనుకో మీకు ఇంత అవసరం లేదేమో, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇక్కడ మేము 3 వేసామని మీరు 3, మేము 4 వేసామని మీరు 4 కాకుండా అది ఏ ఉప్పు వాడుతున్నాం అనే దాన్ని బట్టి అలా మనం ప్లాన్ చేసుకోవాలి. రొయ్యల వేపుడు కోసం బాండట్లో మనము ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసాము, 4 గరిటెలు. దాంట్లో మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇదిగో వేగుతా ఉన్నాయి. ఉల్లిపాయ దాదాపు ఒక 60% వేగేసింది. చూసారా, ఆయిల్ కొంచెం పైకి తేలింది. అంటే బాగా వేగి రెడీగా దాదాపుగా ఉన్నట్టే, ఒక 60% దాకా. ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేస్తున్నాం. మనం ఇందాక అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా తయారు చేసాం కదా, దాన్ని ఇప్పుడు ఈ 60% వేగిన ఉల్లిపాయ దాంట్లోకి వేస్తే ఇప్పుడు అది ఇది కలిసి మరలా మొత్తం వేగుతాయి.
పసుపు కూడా. ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి ఈ పసుపుల పచ్చిదనం పోయేటట్లుగా ఇంకొంచెం సేపు మొత్తం అన్నీ కలిపెట్టేసి జలసా చేసుకోమందాం, అంటే వేగమందాం అంతే. ఈ మొత్తాన్ని మనము కలిపెడుతూ ఉండాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్టు ఆ పచ్చిదనం పోయేదాకా దాన్ని వేగనివ్వాలి. అలాగని మనం గమ్ముగా ఉన్నామనుకో లోపలంతా ఆ అడుగుకి అంటుకొని మాడిపోతుంది. అందుకని మనం చేయాల్సిన పని ఏంటి, కంటిన్యూస్గా కలుపుతూ 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 ఉండాలి. ఆ అల్లం వెల్లుల్లి పచ్చిదనం పోవాలి. ఈ ఉల్లిపాయ ఇందాక 60% వేగింది కదా, ఆ మిగతా 40% కూడా కంప్లీట్ కావాలి. ఇంతకుముందు కూడా చెప్పా చాలా వీడియోలలో, వంటలో ఫస్ట్ మెయిన్ పార్ట్ ఏంటి, ఏది మాడకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఏది కూడా మనం వంట చేసేటప్పుడు అది మాడిపోకూడదు. వంటకారుడి ముఖ్య లక్షణం అది. చూసారా, ఇందాక ఫస్ట్ చూసిన దానికి ఇప్పటికి కలర్ చేంజ్. అంటే ఇప్పుడు పూర్తిగా అది బాగా మగ్గి వాడి బాగా వేగిపోయిందనమాట. ఇంక మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఏంటి నెక్స్ట్, రొయ్యల వేపుడు కదా ఇది. రొయ్యల వేపుడులో ఆ ఉల్లిపాయల దాంట్లోకి మనము రొయ్యల్ని యాడ్ చేస్తున్నామే, మర్చిపోకపోకండి. ఇదిగో రొయ్యలు రెడీగా ఉన్నాయి మన కోసం. ఇందాకే వాటిని ఉప్పు కారం పసుపు వేసి కాసేపు దాచిపెట్టాం కదా, చూసారా ఎలా ఉందో. ఏంటో లేబ్బా, ఇంకో నోట్లో నీళ్ళు వస్తున్నాయి. కలిపెడదాం. ఈ రొయ్యలు కూడా ఆ ఉల్లిపాయలని మనం బాగా వేయించాం కదా, వీటిని కూడా బాగా వేయిస్తేనే టేస్ట్ వస్తుంది. కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యేటట్టుగా దీన్ని కూడా వేయించాలి, కొంచెం డ్రై అయ్యేదాకా. అప్పుడే దీని మజా తెలుస్తుంది మనకి. కాసేపు మూత పెట్టేద్దాం. అప్పుడు ఆ లోపల హీట్కి అది ఆ రొయ్య ముక్క కాస్త మెత్తబడి కాస్త ఉడికి వేగటానికి బాగా రెడీగా ఉంటుంది. మరలా మూత తీసి ఒక్కసారి కలిపెడదాం. వంట అంటే కలిపెట్టడమే కదా, అడుగు అంటుకోకూడదు. ముక్క అంతా పైది కిందకి కిందది పైకి చేయాలి. మంచి స్మెల్ వస్తుంది. తిను 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 అనేటట్లుగా ఈరోజు ఏందో స్పెషల్ భలే. మళ్ళీ మూత పెట్టేసుకుందాం, ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా దానికి యాడ్ చేస్తున్నాం. కొంచెం గుమగుమ టేస్ట్ కావాలి కదా. ధనియాల పొడి కూడా 1 స్పూన్, గరం మసాలా పౌడర్ వేసాము, ధనియాల పొడి వేసాము. ఇంక ఇది రెడ్ తెలుసుగా, కారం. ఇప్పుడు 3 పడ్డాయి దీంట్లో. ఈ 3 వాటిని కలుపుకొని మొత్తం కలిపెట్టి మనం చూస్తే అబ్బో బో బో. ఇక్కడ భలే ఉంది కదా. మీకు ఎలా అనిపిస్తుంది? చూస్తున్నారు కదా, చెప్పండి.
ఆ మిరియాల పొడి కూడా ప్లాన్ చేయండి దింపేటప్పుడా. మరలా కలిపెడుతున్నాం అడుగంటకుండా అవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా 3 వేసేసాం కదా ఇందాక మనము. ఆ కలర్స్ చూడు ఎలా ఉన్నాయో. ఇదేమో రొయ్యల వేపుడు, ఆ పక్కనే చేపల పులుసు. రొయ్యల వేపుడు, చేపల పులుసు. ఈరోజు మనం చేస్తున్నది చూస్తున్నారా, రొయ్యల వేపుడు ఇక్కడ, చేపల పులుసు ఇక్కడ. ఈ రెండింటి కోసం అన్నం, రాగి సంగటి. సో ఇది మన కాంబినేషన్ ఈరోజు. ఎంజాయ్ ద ఫుడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆదివారపు ఆనందం. ఇప్పుడు దీంట్లోకి ఇంకొకటి యాడ్ చేద్దాం. మిరియాల పొడిని కొంచెం ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇది మామూలే డ్రెస్సింగ్. కొత్తిమీర, మిరియాల పొడి వేసాము, కొత్తిమీర వేసాము, కలిపేద్దాం. నాకైతే పాటలు వచ్చేస్తున్నాయి పాడాలని. మరీ కవిత్వం ఎక్కువ అయిద్దేమో, వదిలే. సో రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. ఎంతసేపు పట్టింది? క్షణంలో చేసేసినట్టు ఉంది ఫీలింగ్. అలా పెట్టాం, ఇలా అయిపోయింది. లాస్ట్ ఫైనల్ మళ్ళీ ఒక్కసారి కిందకి పైకి అటు ఇటు కలిపేసి ఇంకా అయిపోయింది కూర. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే, మూత పెట్టేసుకోవటమే. అంతే, రొయ్యల వేపుడు రెడీ. మీ లోకం ఇదిగో మీకోసం ఈరోజు రొయ్యల వేపుడు ఇచ్చింది.